హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజైతే నేను వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. మీరందరూ కూడా ఒకసారి ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి టేస్ట్ వచ్చేసి. ఫస్ట్ అయితే నేనైతే ఒక 6 వరకు అట్లా టమాటోస్ అనేది తీసుకున్నాను. మంచిగా కొంచెం పండిన టమాటో అనేది మనం తీసుకోవాలండి ఇందులోకి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు అనేది కూడా నేను తీసుకున్నాను. అలాగే ఒక 10 కాజు చెక్క, ఇంకా అల్లం, ఒక 5-6 ఎల్లిపాయలు, అలాగే ఒక 2-3 లవంగాలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలాచి కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోసి నేనైతే మంచిగా బాయిల్ చేసుకున్నానండి. ఈ విధంగా మనం మంచిగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత మంచిగా ఉడుకుతుందండి. అప్పుడు ఉడికిన తర్వాత దీన్ని మిక్సీ గిన్నెలోకి మనం తీసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి తీసుకొని అది చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. అది చల్లారేలోపు నేనైతే ఒక 2 బటర్ అనేది తీసుకున్నానండి. 2 పీసెస్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. ఒక కొంచెం అంతా ఆయిల్ అనేది కూడా నేను తీసుకున్నాను. అది కొంచెం కరిగిన తర్వాత, బటర్ అనేది కరిగిన తర్వాత నేను వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను. అలాగే ధనియా పొడి తీసుకున్నాను, వేయించిన జీలకర్ర పొడి, అలాగే పసుపును కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం నురగ అనేది వచ్చేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే టెక్చర్ అనేది బాగా అంటే బాగా వస్తుందండి. ఈ విధంగా మంచిగా కలిసిన తర్వాత ఇందులోకి నేనైతే ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి ఆ ప్యూరిన్ మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని కూడా కలుపుకున్న తర్వాత దానిపైన పొంగు వస్తుందండి. ఆ పొంగును మనం కొంచెం తీసేయాలి. తీసేసిన తర్వాత కొంచెం అంతా కసూరి మేతి అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 kg పన్నీర్ ట్యూబ్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మంచిగా కొంచెం మెల్లిగా కలపాలండి. ఎందుకంటే స్పీడ్గా కలిపితే కనుక అది పన్నీర్ అనేది చిదుమైపోతుంది. ఈ విధంగానైతే రెడీ చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోవాలండి. నేనైతే అమూల్ కంపెనీది క్రీమ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా అయితే నా బటర్ పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కూర. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకొని మనమైతే దింపేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ వచ్చేసి. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ